ఇక్కడ ఈ కొలసి సంఘంలో ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. ఈ మూడింటి మీద ఎక్కువ ఆసక్తి ఉంది. అదే ఎపఫ్రా అపోస్తలుడైన పౌలు గారికి చెప్తూ ఉంటాడు ఆ జైల్లో. అయితే ఆత్మలో తీవ్రతతో అపోస్తలుడైన పౌలు గారు చాలా చక్కగా ఇప్పటి వరకు వారి యొక్క భక్తి జీవితాన్ని ఎలా ఉండాలి, యేసు ప్రభు వారిలో మీరింకా ఎలా వేరుపారి విశ్వాసం ముందు స్థిరపరచబడాలి, అలాగే ఇంటి వలె కట్టబడాలి, మీరు కృతజ్ఞతలు చెల్లించుట్లు విస్తరించాలని హెచ్చరిస్తూ అనేక మాటలు చెప్తూ అసలు విషయంలోకి వచ్చింది. ఎందుకు ఎపఫ్రా అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి వెళ్ళాడు, ఎందుకు ఎపఫ్రా జైలుకి వెళ్ళాడు అర్థమవుతుందమ్మా? ఎపఫ్రా ఎందుకు జైలుకి వెళ్ళాడు, ఎందుకు అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి తన అనుమానాలను నివృత్తి చేసుకోవాలంటే ఇక్కడి నుంచి మొదలు పడతాయి ప్రతి అనుమానం. మొట్టమొదట ఒకటి ఏముందమ్మా, మీరు అన్నపానముల విషయంలో నేను ఏ తినాలో ఏ తాగాలో మీరు రిస్ట్రిక్ట్ చేయక్కర్లేదు. చాలా మట్టుకి కొత్త బాధలు వస్తాయి, మీరు ఇది తినకూడదు, ఇది తాగకూడదు. అందుకే భగవంతుడు ఏం చెప్తాడంటే లోపలికి వెళ్ళేటటువంటిది మిమ్మల్ని పాడు చేయదు, లోపలికి వెళ్ళేటటువంటిది మిమ్మల్ని పాడు చేయదు, లోపల నుంచి బయటకు వచ్చేదే పాడు చేస్తుంది అంటాడు యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందన్న మాట. ఏమన్నాడు? బయట నుంచి లోపలికి వెళ్ళేటటువంటిది ఏది కాదు. అందుకే మన ప్రార్థనాపూర్వకంగా ఇతరులకు అభ్యంతరకరంగా ఉన్నదాన్ని నిరభ్యంతరంగా తినొచ్చు, త్రాగొచ్చు. అన్నపానముల విషయంలో మీరు రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవద్దు అంటాడు. ఎవరు వేరే వ్యక్తి మిమ్మల్ని ఆటంకపరచకూడదు, తీర్పు తీర్చుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. బైబిల్లో ఎక్కడుంది అని చెప్పాలి. బైబిల్లో ఎక్కడన్నా ఉందా, వాక్య రిఫరెన్స్ ఉందా మనం అడగగలగాలి. నలుగురిలో ఎప్పుడైనా సంభాషణ వచ్చినప్పుడు నిజంగా వాక్యాన్ని ఎత్తి చూపిస్తే సరిపోల్చుకుని ప్రార్థన చేసి అలాగన చేయడంలో తప్పేం లేదు. మనకు బేసే వాక్యం, బేసే బైబిల్. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల ద్వారా ఈ కొలసి సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. ఏమని? మీరు అన్నపానముల విషయంలో నేను 2 పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అని వాటి విషయంలో నేను చాలా మట్టుకి ఇక్కడ మీరు యేసుక్రీస్తు వారిని నమ్మాలి, యేసుక్రీస్తు వారిని ఫాలో అవ్వాలి, అది కూడా చేయాలి అంటారు. మీకు అర్థమైందండి? అంత తేలిక వదిలేస్తారా? అది కూడా మనం పాటించాలి, రోజులు పాటించాలి, మంచి రోజు పాటించాలి, సమయాలు పాటించాలి అంటారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. సమయాల గురించి లేదా ఇక్కడ ఏమనుంది? అన్నపానముల విషయంలో నేను పండుగని మీరు ఆచారం పెట్టుకోవద్దు, లెంత్ దేశని ఈ పండగలు పెట్టుకోవద్దు మీరు అన్నాడు. ఓపెన్గా ఎక్కడా లేవు బైబిల్లో. మనం వాక్యం నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మీరు నిజంగా మనం ఆత్మలో వృద్ధి చెందడానికి, ఆత్మలో వర్ధిల్లడానికి, పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనం మారడానికి, పాపాన్ని ఒప్పుకోవడానికి లేదా చెడుతనమును విసర్జించడానికి ఒక మంచి కోసం ఒక యాగంలా చేయడం తప్పేమీ లేదు. 40 రోజులు ప్రతి సందర్భాన్ని వాక్యాన్ని నేర్చుకోవడం కొరకు, దేవుని మహిమపరచడం కొరకు, ఆయన ఆరాధించడం కొరకు ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి. మనం మూఢనమ్మకాల వైపు వెళ్ళకూడదు. భగవంతుడు చెప్పే మాట నా మాట కాదు. ఇక్కడ ఏమంటాడు? కాబట్టి అన్నపానముల విషయంలో నేను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం, మీరు ఈ విశ్రాంతి దినం ఈ రోజున పాటించాలి, ఆ రోజున పాటించాలి. ఎన్నో రకరకాల అభ్యంతరకాలు. ఒకరోజు పండుగ ఇలా చేయాలి, ఎక్కడున్నాను ఇంకొక ఇష్టం వచ్చినట్టు, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు బోధ చేస్తూ ఉంటాడు. కానీ ఏ బోధ చేసినా వాక్య ఆధారితమై ఉండాలి, దాన్నే నమ్మాలి. అదే పరిశుద్ధాత్ముడు చెప్తాడు. మనం వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు మీరు ధ్యానం చేయడం అంటే స్టడీ చేయాలి, నలుగురు కూర్చొని మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా ఫోన్లో అడిగినప్పుడు సంభాషణ చేయాలి. ఏమని? అమ్మ ఇలాగ చెప్తున్నారు యాకోబు గారు, వాక్యంలో లేదా ఉందా అని అడగడంలో తప్పలేదు. మనం మాట్లాడుకోవాలి, వాక్యం గురించి, యేసుని గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక మనం అంతా చూస్తే ఆయనే ప్రాముఖ్యం. మీకు అర్థమవుతుందమ్మా?
ఆయనే శిరస్సు, ఆయన్ని పాటించాలి, ఇవి అవలంబించాలి. ఈ బోధ తప్పుడు బోధ. ఆ తప్పుడు బోధ కొలసి సంఘంలో చేరింది. అందుకే ఎపప్రా అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఉత్తర్వు రాయిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు కొలసి సంఘాన్ని. ఏమన్నా తెలుసమ్మా? చూడండి, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చినవనికి అవకాశం ఇకుడి. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. మనకు కనబడనంటే మాయే. ఛాయ అంటే నీడ, కానీ నిజ స్వరూపం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. అందుకే అమ్మ నేను ఒక మాట చెప్తున్నాను, మనం ఆయన మీద మనం ఫోకస్ పెట్టినప్పుడు, ఆయన నేర్చుకోవడానికి ఇష్టపడినప్పుడు సమస్తము ఆయన్ని మనం ఇంటికి అధిపతిగా చేసుకోగలం. ఈ కొలస్సీలకు రాసిన పత్రిక ఇప్పటి వరకు మనం చదివాం. ఆయనే ఆది సంభూతుడు, ఆయనే ఆధారభూతుడు, ఆయనే మూలం. ఆయన ముందర ఏమి లేదు, వెనకాల ఏమి లేదు, అంతా యేసుక్రీస్తు. ఒక ఆయన అంటాడు, అంతా యేసే. అవును, అంతా యేసే, అంతా యేసే, ఉన్నదంతా యేసే. మన ముందరంతా యేసే, పక్కన యేసే, వెనకాల యేసే, మన జీవితం యేసే, యేసుక్రీస్తు వారు. అందుకే మన మూల పాఠం చూడండి. ఇదిగో ఏమన్నాడమ్మా? ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. అతి వినయాశక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చి కలిగి. చూడండి ఎన్నెన్ని బాధలు వచ్చినాయి సంఘంలోకి. ఆ కొలసి సంఘంలోకి దేవదూతలను కూడా ఆరాధించాలి. ఏమన్నారమ్మా? దేవదూతలను ఆరాధించాలి. కొన్ని సంఘాల్లో నాకు తెలియదు కానీ జస్ట్ వినడమే. 4 కుర్చీలు వేస్తారు, ఖాళీ కుర్చీలు ఉంటాయి. 4 కుర్చీలో ఒకటి తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మ దేవునికి, ఒకటి దైవజనుడికి అని చెప్తారు. అది మనం కొన్ని విషయాల్లో కొన్ని సంఘాల్లో మనం యేసుక్రీస్తు వారి విగ్రహమే పెడతారు, ఫోటోలు పెడతారు. మనం అంటే ఓపెన్గా చెప్తున్నాను, బైబిల్ అలా చెప్పట్లేదు. మనం దేన్ని కూడా ఆయన తప్ప, ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు. ఆయన నీలో ఉన్నాడు, నువ్వు గమనించాలి. నీ ఇంట్లో ఉన్నాడు, నీ పిల్లలతో ఉన్నాడు, నీ ఇంట్లో ఉన్నాడు, నీ సమాజంలో ఉన్నాడు. ఎక్కడ 2-3 కూర్చుంటే ఆయన అక్కడ ఉంటాడు. నువ్వు నిజంగా ఆయన్ని మనసారా మన పాపం ఒప్పుకుని పశ్చాత్తాపడి ఆయన కాళ్ళ మీద పడితే ఆయన మనతో ఉంటాడు, మనం విడిచిపెట్టాడు. మనం పాపాన్ని ప్రేమిస్తే ఆయన వెళ్ళిపోతాడు, ఆయన మనతో ఉండడు. అయితే ఇక్కడ సూత్రం, వారు దేవదూత ఆరాధన చేస్తున్నారు. ఏం చేస్తున్నారమ్మా? దేవదూతలను పూజించాలి. కొలసి సంఘంలో ఉంది, అది ఉన్నది. సత్యం చెప్తున్నాడు భగవంతుడు. ఏమని? యథార్థ కాదు ఇది, పరిశుద్ధ బైబిల్ గ్రంథం యథార్థ కాదు, రియాలిటీలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వారు అతి వినయాశక్తులే. ఎంత దాన్ని ఏమంటారంటే భక్తిగా ఉంటారు, చాలా భక్తిగా ఉండి దొంగ బాధ చొప్పిస్తారు. తోడేలు ఏం చేస్తుందంటే బోధని వక్రీకరిస్తుంది. వాక్యాన్ని ఇలా కూడా చేయాలి మీరు, మనకి నేర్పిస్తాయి కొన్ని. మనం అటువైపు వెళ్ళకూడదు. కొలసి సంఘానికి అదే చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు గారు రాస్తూ, దేవదూతారాధన వైపు మీరు వెళ్ళకూడదు. ఏమన్నాడమ్మా? అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చి కలిగి. ఇష్టం అంటాడికి, వాడికి ఏం కలుగుతుంది? ఇష్టం ఉందాడికి. తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకుంటూ చాలామంది సాక్ష్యాలు చెప్తారు. నేను పరలోక రాజ్యం వెళ్ళాను. చూసారమ్మా? సాక్ష్యాలు విన్నారు ఎప్పుడైనా? నేను పరలోక రాజ్యం వెళ్ళాను, అక్కడ మా ఊళ్ళని కలుసుకున్నాను, అబ్రహాముని చూశాను, తండ్రిని తప్ప అందరిని చూశానని చెప్తారు. అన్నమాట, దేవుని తప్ప అందరిని చూశాను, ఆ రోడ్లను చూశాను, అక్కడ చూశాను, మరలి వెనక్కి వచ్చాను అని మనకు చెప్తారు. ఇదే చెప్తున్నాడు. తాను ఏమన్నాడు? తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనొచ్చు. చూచాడో చూడలేదో, చూచానని భ్రమ పెడుతున్నాడో, ఏం చేస్తాడు? గొప్పగా చెప్పుకుంటున్నాడట. సంఘాన్ని పాడు చేస్తున్నాడు. మనల్ని ఎలాగైనా సరే దేవుడి నుంచి పక్కకి తప్పించాలని, ఆరాధన క్రమం నుంచి పక్కకు తప్పించాలని, దేవునితో ఆ పాలు రొట్టె విరిచిట్లో మనల్ని పక్కకి తప్పించాలని, సహవాసం నుంచి పక్కకి తప్పించాలని జాగ్రత్తగా ఉండండి అంటాడు. ఏమన్నాడు ఇక్కడ? ఇంకో మాట,
తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనొచ్చు, తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరకు ఉప్పొంగుచు. అంటే తనను తను గొప్ప చేసుకుంటాడు. తను ఏం చేస్తాడు? గొప్ప చేసుకుంటాడు. నేను గొప్పని అంటాడు. నా అంతటోడు లేడంటాడు. నాకే కనబడుతున్నాను అంటాడు. మాట్లాడేటప్పుడు నేను పరిశుద్ధిని అంటాడు. ఏమంటాడమ్మా? నేను పరిశుద్ధిని. మనం చెప్పే వాక్యం చెప్పేవాడు తనకు తీసుకోడు, ఇతరులకి చెప్పి వినేవారికే అంటాడు. నేను పర్ఫెక్ట్ అంటాడు. నేను ఈరోజు రాజు ఆయన వస్తే ఎత్తబడి గుంపులు నేనే మొట్టమొదటి ఉంటాను అంటాడు. అయితే ఊరకు ఉప్పొంగుచు, రాయబడిన మాట నా మాట కాదు. ఏను రాయబడిందమ్మా చూడండి. తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు. ఏం చేస్తానంటే ఇతను ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీకుడు. శిరస్సును హత్తుకోడు. దేన్ని హత్తుకోడు అతను? శిరస్సు అనగా క్రీస్తును హత్తుకోడు. అసలు దేన్ని హత్తుకోవాలి? క్రీస్తును హత్తుకోవాలి. ఆయనకి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆయన్ని ముందర పెట్టుకోవాలి. క్రీస్తు తప్ప మన జీవితంలో వేరే భాగం ఉండకూడదు. ఆయనే మనకి ముఖ్య. అర్థమవుతుందన్నమాట. క్రీస్తు మన జీవితాల్లో ప్రాముఖ్యత ఉండాలి. క్రీస్తును హత్తుకోకుండా కాకమ్మ కథలు చెప్తే చల్లకు, వాళ్ళటువంటి రానవద్దు నీ దగ్గరికి అన్నాడు. అర్థమవుతుందన్నమాట. ఏం చెప్తున్నాను? శిరస్సును హత్తుకొని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీకుడు. వాడు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడు నేను యేసు వైపు చూచు. మనం ఆయన వైపు చూడాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన్ని మనం గురిగా పెట్టుకోవాలి. ఎందుకు? హెబ్రీయులకు రాసిన పత్రిక, ఈ పరుగు పందెంలో మీరు చక్కగా పరిగెత్తాలి. ఆయన్ని చూస్తే పరిగెత్తాలి. ఒకవేళ ఆయన చూడలేదనుకోండి, గురి తప్పుతాం. మనం ఎక్కడికి వెళ్తాం? గురి దగ్గరికి వెళ్ళాలి. మీకు అర్థమవుతుంది. ట్రాక్ తప్పితే ఫెయిల్ అవుతాడు. ట్రాక్లో వెళ్ళాలి. ఆ యొక్క కంచెల నుంచి బయటకు రాకూడదు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఆ బౌండరీల నుంచి బయటకు రాకూడదు. తన విశ్వాసం నుంచి బయటకు రాకూడదు. తన నిరీక్షణ నుంచి బయటకు రాకూడదు. ఏదైతే బోధ ఉందో ఆ అపోస్తలుల బోధ అని చెప్తామే, ఆ బోధల నుంచి బయటకు రాకూడదు. అటు ఇటు మనం నమ్మినటువంటి విశ్వాసం నుంచి బయటకు వస్తే ఆయన చూడలేం, గురి తప్పుతుంది. అప్పుడు ఏమవుతుంది? మనకు రావాల్సిన బహుమానం పరిగెత్తాలి. మనం పరిగెత్తు వాడికి బహుమానం దొరుకుతుంది. ఒకవేళ ట్రాక్ నుంచి బయటకు వస్తే మన బహుమానం అపహరింపబడతాడు. వాడు అపహరిస్తాడు. వాడే దొంగతనం చేసిన పట్టుకెళ్ళిపోతాడు. మనల్ని ప్రభువు దగ్గరికి రానవ్వకుండా చేయడం వాడికి ఇష్టం. రకరకాల బోధల్లో తిప్పుతాడు. మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ప్రభువును ఆరాధన నుంచి బయటికి గెంటేస్తాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరికి చెప్పిన మాటలు వినకూడదు. మీరు యూట్యూబ్లో ఎక్కువ నేర్చుకోవచ్చు, తప్పుకోలేదు. కానీ ఎక్కువ బోధలు వినకుండా ఉండడం మంచిది. రకరకాల బోధల వైపు ఆ సంఘంలో బాధ, ఈ సంఘంలో బాధ, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి మీకు తెలియదు. కొన్ని మోసపుచ్చుతారు, మిమ్మల్ని మోసపుచ్చుతారు. ఈ లోకంలో మనుషులు దేవదూత ఆరాధన వైపు మనల్ని తన ఇష్టం తననే ఆరాధించాలి, తనకి మెప్పు కలగాలని, తన వైపు ఆకర్షించుకోవాలని, మనుషుల వైపు ఆకర్షించుకోవాలని, ప్రభు వైపు ఆకర్షించబడాలి మనుషులు. అది లేదు. ఆ బాధలు తక్కువైపోయినాయి. మన జీవితాల్లో వాక్యము మనల్ని సరిచేయాలి. ఏం చేయాలమ్మా? సరిచేయాలి. సరిచేసి మనసు మెత్తని కావాలి, హృదయం మెత్త కావాలి. హృదయము పాపక్షమాపణ పొందే విధంగా, హృదయము పాపాన్ని ఒప్పుకునే విధంగా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడమ్మా? ఏం పనులు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? నిన్ను పాపం చేయకుండా అడ్డగిస్తాడు. ఒకవేళ మనం అంత దుర్మార్గులమైతే పాపం చేస్తే ఆయన మనల్ని పాపాన్ని ఒప్పింపు చేస్తాడు. మనల్ని సరిగా గైడ్ చేస్తాడు, గురువైపు నడిపిస్తాడు. ట్రాక్లో నుంచి మనం ట్రాక్లో కరెక్ట్గా పరిగెట్టాడు, తరపిదిస్తాడు. ఆయన తరపిదిస్తాడు. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, వీరు కొంతమంది ఆ బోధని వక్రీకరిస్తారు. జాగ్రత్త. ఎవడైనా శిరస్సును హత్తుకొన్నవాడు, వాడెవడు? యేసుక్రీస్తు వారి మీద మనసు లేనటువంటి వాడు. యేసుక్రీస్తు బోధ తెలియదు, ఏసైంటే తెలియదు. వాడు తాను ఏదో నేర్చుకున్నది, అసలు యేసు ప్రభు వారితో సంబంధం ఉండదు, మారు మనసు అనుభవం ఉండదు. ఏదో 4 మాటలు చెప్పి మిస్మరైజ్ చేస్తూ ఉంటాడు. తనకు నోటికి ఎంత వస్తే అంత చక్కగా గానం వచ్చు, మిస్మరైజ్ చేస్తాడు. ఈ లోకం అదే. అందుకే చూడండి, పెద్ద పెద్ద సంఘాలు దాన్ని మిస్మరైజ్ చేస్తూ ఉంటాయి. రియాలిటీ బోధ, వాక్యం ఉన్నట్టు చిన్న చిన్న సంఘాల్లో 10 మంది ఉన్న దాంట్లో చక్కగా జరుగుతున్న బోధలు మీరు అర్థం చేసుకోండి. మనుషులు ఎక్కువ ఉంటే
అక్కడ మంచి బాధ జరుగుతుంది అనుకోవద్దు. 2-3 ఉన్నా 10 మంది ఉన్నా గృహాల్లో కూడా మంచి బాధలు జరుగుతున్నాయి. ఉన్నదన్నట్టు సత్యం చెప్తున్నారు. ఖండితంగా బాగా నొచ్చుకునేటట్టు గుచ్చుకునేటట్టు చెప్పే బోధ కరెక్ట్ బోధ. మీకు అర్థమవుతున్నామన్నమాట. యేసుక్రీస్తు వారిని గురించి నొచ్చుకునేటట్టు గుచ్చుకోవడం, పొడవబడ్డం, విరిగి నలగడం. అందుకే ప్రార్థన అనుభవం. అమ్మ ప్రార్థనా వాక్యం అంటే మనకి కొంచెం అదిగా అనిపిస్తుంది. కానీ ప్రార్థన మనల్ని తప్పకుండా మన మోకాలు, మన కష్టం, ఈ రోజున శ్రమ పడుతున్నామా చాలా మట్టుకి చాలా విరవబడకపోతే అర్థమైందమ్మా. ఆ నలగొట్టబడకపోతే ఆ బంగారం పవిత్రమైనది ఎలాగవుతుంది? కాల్చబడకపోతే ఏం పాట ఉందమ్మా? కాల్చబడకపోతే బంగారం ఎలా పవిత్రంగా అవుతుంది? చెక్కబడకపోతే శిల ఏ విధంగా చక్కగా రూపాన్ని సంతరించుకుంటుంది? అర్థమవుతుందమ్మా. ఏ విధంగా నువ్వు శ్రమ పడకపోతే పరలోక రాజ్యం ఎలాగెళ్తావు? ప్రార్థన మోకాళ్ళు నల్లగా అవ్వకపోతే నీకు భగవంతునితో సంబంధం ఎక్కడుంది? అర్థమైందమ్మా. మన జీవితాల్లో దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో మనం నలగొట్టబడి శ్రమ పడటం, భగవంతుని కొరకు పాపం చేయకుండా ఉండాలంటే శ్రమ పడాలి, ఎదురేదాలి, లోకాన్ని ఎదురేదాలి. మొన్న చూసాం వెలస చాలా శ్రమ పడుతుంది. ఆ యొక్క గోదావరి నీళ్ళు బాగా ఎత్తుగా ఉంటాయి, ఆ సముద్రం నీళ్ళు బాగా కిందకుంటాయి. ఆ నీరు దాంట్లోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ సముద్రంలో ఎక్కి రావాలి, ఎదురెదాలి కదండి. ఎదురెత్తు వచ్చి దాని స్వభావాన్ని మార్చుకుంటే ఎంత టేస్ట్ వచ్చేస్తుంది, పులసగా మారుతుంది కదమ్మా. జస్ట్ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. గొంగళ పురుగు మనం చూస్తూ ఉంటాం, అలా వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఎక్కడ మట్టి అంటించుకోదు, మట్టిలోనే ఉంటుంది, మట్టి అంటించుకోదు. మీరు ఇంకో విచిత్రం చూడండి. అదే గొంగళ పురుగు చక్కగా తనంతట తానే తన చుట్టూరు రక్తాన్ని స్రవిస్తుంది. రక్తం స్రవించి ఆ రక్తాన్ని చుట్టూ తను ఏం చేస్తారండి, కప్పేసుకుని ఒక గూళ్ళ చేసేసుకుని సుమారు 10-15 రోజులు ప్రార్థనలో ఉంటుందంట. ప్రార్థనలు అంటే ట్రాన్స్ఫామ్ అవుతుంది. ట్రాన్స్ఫామ్ అయ్యి దాన్ని చెదగొట్టుకుని ఎలా వస్తుంది ఇప్పుడు ఆ సీతాకోక చిలుక. అర్థమవుతుందమ్మా. మీరు ఏదైనా శ్రమ పడకపోతే ఆలుచిప్ప గురించి మనం చూసాం ఒకసారి. ఆలుచిప్ప అంటే ముత్యం ఎలాగ వస్తుంది తెలుసామా? ముత్యం ఎలాగ వస్తుంది అంటే ఆ యొక్క ఆలుచిప్ప మధ్యలో ఏదైనా అన్వాంటెడ్ మెటీరియల్ లేదా, అందుకే మన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఓపెన్ చేసి ఒక చిన్ని రాడ్ లాంటిది వేస్తారు. ఆ రాడ్ వేస్తే ఆ రాడ్ని భరించలేదు. ఎందుకంటే మన శరీరంలో కూడా అవుట్ సైడ్ నుంచి వచ్చిన ఏ వస్తువు కూడా మన శరీరం ఇష్టపడదు. లోపల ముక్కులేదేంది, దోమలేదనుకో తుమ్మేసి అది బయటకు వచ్చే వరకు నిలబడం మనం. మీకు అర్థమైంది? ఆ విధంగానే ఒక చిన్ని అవుట్ సైడ్ పార్టికల్ లోపలికి వెళ్తే ఆ రక్తం దాన్ని జలధరించి తట్టుకోలేదు. దాన్ని ఏం చేస్తే దాని నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం రక్తాన్ని కాచి దాని చుట్టూరు దాన్ని ఆ రక్తాన్ని స్రవించి గడ్డ కింద కడితే దాన్ని ముత్యం అవుతుంది, తెల్లగా అందంగా అవుతుంది. ఎంత కష్టమో అంత ప్రయాసపడి అంత కష్టపడి రక్తం చిందించి నిన్ను ఒక ముత్యంలా తయారు చేయడానికి. మీకు అర్థమవుతుందమ్మా? ఒక ముత్యంలా తయారు చేయడానికి పనికి రానటువంటిది గొంగళ పురుగు. సీతాకోక చిలుక ఎలాగ మారిందో తెలుసా? ఎలా మారింది? కష్టం, అంత ఈజీ కాదు. తనంతట తాను నల్లగొట్టుకుని కొన్ని రోజులు సెపరేట్ అయిపోయి, నేను మాట చెప్పాడు, వేరుపారి సెపరేట్గా అయిపోయి తాను ఆ గొంగళ పురుగు సీతాకోక చిలుక మారడానికి ఎక్కడో ఉన్నటువంటి వెలస ఆ సముద్రంలో ఎందుకు ఆ పనికిరాని 500 రూపాయలకు కొనలేనటువంటి వెలస ఎదిరేది ఆ యొక్క మంచి నీటిలోకి వస్తుంది. మంచి నీటిలోకి వచ్చిన తర్వాత చక్కని దాన్ని ఏమంటారు పులసగా మారుతుంది. సుమారు కేజీ 10,000 20,000 రూపాయలకి అమ్ముడవుతుంది. అంత విలువ పెరిగిపోతుంది. మనం చూసాం ముత్యం ఎలా తయారవుతుంది? ఎంతో శ్రమ పడుతుంది, ప్రాణత్యాగం చేస్తుంది. ఆలుచిప్ప ప్రాణత్యాగం చేస్తుంది, రక్తాన్ని స్రవించి తన చుట్టూ గడ్డ కింద కట్టి దాన్ని మనం ఏమో అంటాం, ముత్యం అంటాం. దేవునామమునకు మహిమ కలుగును గాక. ఒక జీవి నాకు తెలుసు, అది తన పిల్లల్ని పెట్టేటప్పుడు తన రక్తాన్ని స్రవిస్తుంది, తను చనిపోతుంది, పిల్లలకి ప్రాణం పెడుతుంది. శ్రమపడ్డం అంటే కొన్ని చంపేసుకోవడం, కొన్ని త్యజించడం, త్యాగం చేయడం, కొన్ని సుఖాలను వదిలిపెట్టుకోవడం. పొట్టగా దాన్ని ఏమంటారు, నాలుగు కత్తి పెట్టుకోవాలరా అంటారు. దాని అర్థం ఏంటి? ఏది మొదట తింటే షుగర్లు వస్తాయి, దాని కంట్రోల్ ఉండదు. ఏది మొదట తినకూడదు, దాన్ని ఏమంటారు, గొంతుకి కత్తి అడ్డం పెట్టుకోవాలి.
మనం ఏది మధ్య అది యాక్సెప్ట్ చేయకూడదని చెప్పేసి చెప్తారు. మంచిది. శిరస్సును హత్తుకుని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయుకుడి. ఎవడెవడికి అవకాశం ఇవ్వదు. రాత్రి మనం పైన మనం చెప్పుకున్నాం. ఒకటి అన్నపానముల విషయంలోను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినం అనువాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయుకుడి. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉంది. ఆ నిజస్వరూపం వైపు మన దృష్టి ఉంచాలి. ఆ క్రీస్తు వైపే మన దృష్టి ఉంచాలి. ఆయనకి ప్రాముఖ్యత ఇవ్వాలి. అతి వినయాశక్తుడే మనం మోసం చేస్తున్నాడు ఒకడు. దేవతారాధన ఇచ్చి కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనొచ్చు. తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగొచ్చు. శిరస్సును హత్తుకొని వాడెవడును మీ బహుమానము అపహరింపనీయుకుడి. వాడికి దూరంగా ఉండాలని ప్రభువారు ఇష్టపడుతున్నాడు. ఆ శిరస్సు మూలముగా ఏమన్నాడు ఇక్కడ? ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కేళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదే దేవుని వలన కలుగు అభివృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వ శరీరం ఒకటి కేళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి. ఇది మన సూత్రం ఏంటంటే మనం ఆయనతో అతకబడి ఉండాలి. ఎవరితో అతకబడాలి? భగవంతునితో అతకబడి ఉండాలి. నేను మంచి వ్యవసాయకుడిని. ఏమన్నాడమ్మా? నా తండ్రి వ్యవసాయకుడు. ఇదిగో చదవండి. నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావళిని, తీగలు మీరు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగను ఆ తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ. అర్థమైందమ్మా? తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపేది సూత్రం. అర్థమైందమ్మా? మనం ఎవరిలో ఉండాలి? ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో ఉండాలి. ఆయనతో అతకబడినదే ఏమనుందమ్మా? ఏమనుంది మాట ఇక్కడ చూడండి. ఆ శిరస్సు మూలముగా, ఈ శిరస్సుకి కేంద్ర నాడీ మండలం మొత్తం అతకబడి ఉంటుంది. అనగా మనం ఏం చదవం? శిరస్సునకు హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయుకుడి. మీరేం చేయాలట? శిరస్సు మూలముగా సర్వ శరీరము ఒకటి దేని చేత? కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదే దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి. ఈ మాటకి ఎంత చక్కని అర్థం ఉందంటే, శిరస్సు ఆయన. ఈ శిరస్సుకి ప్రతి నరం అతకబడి ఉండాలి. అర్థమవుతుందమ్మా? అందుకే భగవంతుడు అక్కడ ఏం చెప్పాడంటే 15వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. శిరస్సుకి హత్తుకుని వాడు, శిరస్సుకి కనెక్షన్ లేనటువంటి వాడు. యేసు క్రీస్తుతో కనెక్షన్ లేకపోతే అక్కడి నుంచి వచ్చే సిగ్నల్ మనకు అర్థం కాదు. అర్థమవుతుందమ్మా? ఆయనలో నిలిచి ఉంటే మీరేమన్నాడు? నిజమైన ద్రాక్షావళిని నేను, మీరు తీగలు. తీగే ద్రాక్షావళిలో ఉంటేనే కానీ ఎలాగున ఫలింపదో అలాగుననే మీరును క్రీస్తులో ఉండాలి. క్రీస్తు అనగా శిరస్సుతో మీరు అతకబడి కనెక్ట్ చేయబడి. మీకు అర్థమవుతుందమ్మా? అప్పుడు పరలోక రాజ్యపు సిగ్నల్స్ మనకు వస్తాయి. పరలోక రాజ్యపు సిగ్నల్స్ ఏంటో తెలుసా? మన యాక్చువల్ సిచ్యువేషన్ మన అలర్ట్ పంపిస్తుంది. ఈ క్రీస్తు శరీరం ఎవరితో అతకబడ్డది? ఎవరి శిరస్సుతో అతకబడ్డది. ఒక శరీరంలో భాగం బాధపడుతుంటే ఇంకో భాగం ఊరుకుని ఉండదు, దుఃఖపడుతూ ఉంటుంది. తన శరీరంలో ఒక భాగం బాధపడుతూ ఉంటే ఇంకొకటి డ్యాన్స్ అయ్యదు. ఇంక అర్థమవుతుందమ్మా? అందుకే భగవంతులు మనం వృద్ధి పొంది అభివృద్ధి ఏమన్నాడమ్మా? అక్కడ మాట చూడండి. దేవుని వలన కలుగు వృద్ధితో
అభివృద్ధి పొందుచున్నది ఈ శరీరం. ఈ శరీరం శిరస్సుతో అతకబడి ఉంది, నరములు 2 కీళ్ళతో. మన శరీరంలో ఏ విధంగా ఉందో అలాగే సంఘము ఏమైనా వ్రాయబడింది చూడండి. 18 వచ్చింది కదా, 1:18. సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యం కలిగిన నిమిత్తం ఆయన ఆది అయుండి మృతుల్లో నుండి లేచుట్లో ఆది సంభూతుడు ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును మనతో భగవంతునితో సమాధానపరిచాడు. మన ఈ రోజున మనం కొన్ని బోధలు సంఘంలో చూసాం, కొలసి సంఘంలో. ఆ బోధలన్నిటి విషయంలో దుఃఖపడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. దుఃఖపడుతూ అపోస్తలుడైన పౌలు గారి చేత చక్కగా వ్రాయించి పెడుతున్నాడు. ఏమైనా వ్రాయించి పెడితే మీరు శిరస్సుకి హత్తుకుని ఉండాలి. ఒకడు శిరస్సుతో హత్తుకొని వచ్చాడు, వాడు నిజమైన భక్తిపరుడు కాదు. వాడు సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు, సొంత టాలెంట్ని ఉపయోగిస్తాడు, మనల్ని మిస్మరేజ్ చేస్తాడు. అర్థమవుతుందమ్మా? త్వరగా మిస్మరేజ్ చేస్తాడు, త్వరగా దారి తప్పిపోతాం, త్వరగా. విన్నారా నా మాట? హల్లెలూయా గట్టిగా చెప్తాం ఒక మాట, హల్లెలూయా. నేను చెప్పడంతో సరిపోతుంది, మీరు వినడంతో సరిపోతుంది. మీరు వింటున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. అర్థమవుతుందమ్మా? ఏమన్నాడు? శిరస్సుతో హత్తుకుని ఉండాలి, శిరస్సుతో కనెక్షన్ చేయబడి ఉండాలి. అప్పుడే ప్రార్థనకి మీ మోకాలు నల్లగా ఉంటాయి, అప్పుడే వాక్యం మనకు సరిగా అర్థమవుతుంది, పరలోక రాజ్య మర్మం అర్థమవుతుంది, పరలోక రాజ్య మర్మం అవుతుంది, మారు మనసుని గురించిన ఇంపార్టెన్స్ అర్థమవుతుంది, పశ్చాత్తాపం గురించి ఇంపార్టెన్స్ అర్థమవుతుంది, బాప్తిస్మంలో ఉన్న గొప్పతనం అర్థమవుతుంది. అర్థమవుతుందమ్మా? పరిశుద్ధాత్మ వరం, ఆ వరం గురించి గొప్పతనం మనకు అర్థమవుతుంది. దేవునిలో పాలు పొందుట ఎట్టుతో మనకు అర్థమవుతుంది. అందుకే ఆయనతో అతకబడి ఉంటే ఆయనలో ఉంటాం మనం. అర్థమవుతుందమ్మా? మనం ఎవరిలో ఉండాలి? యేసులో ఉండాలి, యేసులో ఉండాలి, యేసు క్రీస్తు వారి వలె ఉండాలని లోకము యొక్క మూల పాఠముల విషయమే మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడినలా అవన్నీ వాడుకున్నట్టు చేత నశించిపోను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక విధంగా చెప్పాలంటే మీరు శరీర పద్ధతుల వైపు వెళ్ళొద్దు అన్నారు. మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, మీరు రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడినాలా. మీరు ఎందుకు లోబడుతున్నారు? కొలసి సంఘానికి రాస్తున్నాడు. అది మనకు కూడా వర్తిస్తే, మన ఇంట్లో కూడా అలాగుంటే మనం కూడా అసలు దేని గురించి మనం పట్టించుకోవాలి, దేని మీద మన కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఆయన మీద ఉండాలి. మన జీవితాల్లో భగవంతుడు మనుషులు పెట్టిన పద్ధతుల వైపు ఏమన్నాడమ్మా? ఆజ్ఞల వైపు మీరు వెళ్ళడానికి వీల్లేదు. ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు, ముట్టవద్దు అను మాటలకు మీరు లోబడినలా అవన్నీ వాడుకునే చేత నశించిపోతాయి కదా. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను జ్ఞాన రూపకమైనవి ఎంచబడుచున్నవి, కానీ శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కావు. శరీరేచ్ఛ నిగ్రహం అంటే, శరీరేచ్ఛ నిగ్రహం అంటే మన దేంట్లో మన శరీరం ఇచ్చ అంటే శరీరం తన ఇష్టాన్ని నెరవేర్చుకుని ఆ సిచ్యువేషన్లో నిగ్రహం కలిగి ఉండాలి. దాని గురించి వాక్యము ఉండాలని భగవంతుడు సెలవిస్తున్నారు. దేవుని నామమునకు మహిమ కలుగుగా మనం ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నాకు నిగ్రహ శక్తిని అనుగ్రహించు. శరీరేచ్ఛ, నా ఇష్టం వచ్చినట్టు శరీరం తాను సుఖం అనుభవించాలని చూస్తాను. నాయన నాకు నిగ్రహాన్ని అనుభవించు, నా కనులు నిగ్రహమి. నీవు ఎప్పుడు నా ఎద్దుకు వచ్చేదివు? ఏమన్నాడమ్మా? ఎప్పుడు నీవు నా ఇంటికి వస్తావు, నువ్వెప్పుడు నా ఇంటికి వచ్చినా కూడా ప్రభువా నేను యథార్థ హృదయంతో, ఏమన్నాడమ్మా? యథార్థ మనసుతో, యథార్థ హృదయంతో నడుచుకుంటాను. నువ్వు నా ఇంటికి ఎప్పుడు వచ్చి చూసినా నన్ను పరిశీలన చేయి, నేను యథార్థంగా ఉంటాను. నువ్వు వచ్చినప్పుడు ఒకలాగా,
మనుషులు చూసినప్పుడు ఒకలాగా, చూడనప్పుడు ఒకలాగా ప్రవర్తించను. నా ప్రవర్తన ఎప్పుడూ ఒకలా ఉంటుంది. అది నీకు ఇష్టంగా ఉంటుంది. ఇంకేమన్నాడమ్మా? నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యం ఉంచుకోను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలను నాకు అసహ్యం, మూర్ఖత్వం నాకు అసహ్యం, దౌర్జన్యం నా దుష్టత్వం నాకు అసహ్యం, పొరుగు వారిని చాటును ద్వేషించేవాడిని నాకు అసహ్యం, అహంకార దృష్టి గలవాడు నాకు అసహ్యం, వాడిని సహించాను. నేను నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారికి గురించి కనిపెడుతున్నాను అన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక మనం చూసాం 2వ అధ్యాయము. ఎన్నో వచనమమ్మా? 23వ వచనంలో ఏమన్నాడు? లాస్ట్ వచనం ఏం చదివాడు? శరీరేచ్ఛ నిగ్రహం. అసలు మీకు కావాల్సింది ఏంటి? శరీరేచ్ఛ నిగ్రహం కావాలి. ప్రభువా, నాకు నా ఇష్టాన్ని చంపేసుకున్నాను. యాగంగా ఏమన్నాడమ్మా? యాగంగా. యాగం అంటే ఏంటి? ఒక్కసారి ఆయనకి సమర్పించుకుని మరలా వెనక్కి తీసుకోలేనంతగా ప్రభువాన్ని కమిట్ చేశాను. మన జీవితాల్లో ఇప్పుడే చచ్చిపోవాలి. శరీరేచ్ఛ నిగ్రహం, డబ్బు మీద నిగ్రహం కలిగి ఉండాలి. నాకు వద్దు ప్రభువా. ఏమని రావాలంటే, ఆకాశం మంది ప్రభువా, నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది నాకు ఏది అంటే దాని అర్థమవుతుందమ్మా? ఇప్పుడు దేంతో నువ్వు కంపేర్ చేస్తున్నావు? ఉంటే భగవంతునికి దాసునిగా ఉండు, లేదా సిరికి దాసునిగా ఉండు. నువ్వు నిజంగా మనసు గుండెల మీద చేయి పెట్టుకో. నా మట్టుకు నేను గుండెల మీద చేయి. దేని మీద నీ యావ ఉంది? యావంటే ఏంటి? ఆశ. దేని మీద నీ ఆశ ఉంది? దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు? నిజంగా దేనికోసం తాపత్రయపడుతున్నావు? దేనికోసం అపురూపంగా చూస్తున్నావు? ఒక్క పైసా పోకుండా పిల్లి వస్తే అట, లేదా కాకు వస్తే ఎంజాయ్ చేయకుండా వదిలించడు కొంతమంది జీవితాలు. అంత యావ ఇప్పుడే పోగేసుకోవాలి, ఇప్పుడే సంపాదించుకోవాలి, ఇప్పుడే కూడబెట్టుకోవాలి. అవకాశం ఉన్నప్పుడే దాచడం. ఈ కొలస్సీ పత్రిక అంతా ఇచ్చింత ఆయన మీద ఉండాలి. మన ఆశ అంతా ఆయన ఎంత ఎక్కువగా కోరుకుంటే నీతిని, నా రాజ్యం వెతకమంటే ఏంటో తెలుసా? మన యావంతా ఆయన మీద పెట్టడం. ప్రభువా, బ్రతుకుడు ఏమన్నాడమ్మా? నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి. ఏమన్నదమ్మా? గలతీ 2:20లో నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. ఇక్కడ జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారు యందలి విశ్వాసం వల్లనే జీవించేవాడును నేను కాదు. ఇంకా నేను జీవించట్లేదు. అందుకే గలతీ 6:14లో అన్నాడు కదా, అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును కాక. నేను దేన్ని ప్రేమించను.